నమస్కారం. శ్రీ పరిహారం ప్రేక్షకులకు శుక్రవారం నాడు పుట్టినవారు ఎలా ఉంటారు, వారి లక్షణాలు ఏంటి, వారి వ్యక్తిత్వం ఏంటి, వారికి అదృష్టం ఏ విధంగా కలిసి వస్తుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో పక్కన ఉన్న బెల్ బటన్ సబ్స్క్రైబ్ కొట్టండి. అయితే శుక్రవారం నాడు పుట్టినవారు స్వశక్తితో పైకి రావడం జరుగుతుంది. వీరు పుట్టుకతోనే ధనవంతులుగా ఉంటారు. ఇక శుక్రవారం నాడు అమ్మాయి పుడితే మహాలక్ష్మి పుట్టిందని చెప్పేసి అందుకే అనడం అంటూ జరుగుతుంది. ఎందుకంటే శుక్రవారం ఎప్పుడైతే అమ్మాయి పుట్టినా వీరు పేద స్థితిలో ఉన్న కోటీశ్వరులు కావడం తప్పకుండా జరుగుతుంది. అంటే అనుకోకుండా ధనం రావడం, సడన్గా గెయిన్స్ పెరగడం, లక్ష్మి బాగా వృద్ధి చెందడం అంటూ జరుగుతుంది. ఇక శుక్రవారం నాడు పుట్టిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ మంచి సంగీతం నేర్చుకోవడం, నాట్యం పట్ల, కళల పట్ల విపరీతమైనటువంటి మక్కువ ఉంటుంది. అయితే శుక్రవారం నాడు పుట్టిన వాళ్ళు చాలా ఆకర్షణీయంగా, అందంగా ఉంటారు. అంటే వీరు ఒక 10 మందిలో కూడా వీరిని ఇట్లే గ్రహించవచ్చు. అంత అద్భుతంగా, అంత వీరిని ఒక రాజకుమారులాగా కనిపించడం, వారికి అపారమైన కీర్తి ప్రతిష్టలు రావడం అంటూ జరుగుతుంది. వీరు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయడం, వీరు 10 మందిలో గుర్తింపు రావడం, సన్మానాలు, సభల్లో ఎక్కువగా తరచుగా వీరు పాల్గొనడం, 10 మందితో వీరు సన్మానించుకోవడం, వీరు కళల పట్ల విపరీతమైన మక్కువ ఉండడం, వీరు మరి వస్త్రాలంకరణలో స్త్రీలైతే చాలా వస్త్రాలంకరణలో కానీ వీరు 10 మందిలో బాగా కనిపించాలని చెప్పేసి, 10 మందిలో మేము ప్రత్యేకంగా ఉండాలని చెప్పి వీరు వస్త్రాలంకరణ ఉండడం, వీరికి వాహనాలు కూడా అందుబాటులో వీరికి అనుకోకుండా వీరు ఏమనుకుంటే ఆ వాహనం కొనడము, వాహనాలు కొత్త వాహనాలు మార్చడము, విలాసవంతమైనటువంటి జీవితం అనేది ఉంటుంది. వీరు కొత్త గృహాల్లో మరి ఎక్కువ గృహాలు వీళ్ళు నిర్మించడము, వీరికి ఎక్కువ గృహాలు, వాహనాలు, శత్రువులు అంటూ ఉండరు. ఒకవేళ శత్రువులున్నా వీరు వారిని మిత్రులుగా మార్చుకునే తెలివితేటలు వీరికి ఉంటాయి. వీరు అపారమైనటువంటి తెలివితేటలతో మరి అందరూ ప్రశంసించే విధంగా వీరు చాలా కార్యక్రమాలు చేయడం అంటూ జరుగుతుంది. వీరు మంచి పరిమళ ద్రవ్యంతో మరి ధన వస్తు కనక వాహనములతో, అంటే వీరు ఎక్కువగా నగలు ధరించడం, నగలు బాగా బంగారాన్ని ఎక్కువ బంగారం కొనడము, క్రయ విక్రయాలు, జ్యువెలర్ షాపులు వీళ్ళకు ఉండడము, మరి వీరు ఎక్కువగా గోల్డ్ వేసుకోవడం, ప్రదర్శించడం అంటూ వీరికి ఎక్కువగా ఇష్టం ఉంటుంది. శుక్రవారం పుట్టిన వారికి విపరీతంగా హితులు ఉంటారు. వీరు కూడా ఎక్కువ అనురాగం, ప్రేమ చూపించడం అంటూ జరుగుతుంది. అయితే వీరు కొత్త స్నేహితులతో మాత్రం కొంచెం జాగ్రత్త వహించవలసి ఉంటేనే చాలా బాగుంటుంది. కాబట్టి శుక్రవారం నాడు పుట్టినవారు ఆకస్మిక ధనం రావడం, ఆకస్మికంగా 10 మందిలో కంటే వీరు ఒక ప్రత్యేకంగా కనిపించడం, మంచి వాహనాలతో వీళ్ళు తిరగడం, ఒక లగ్జరీ లైఫ్, ఒక రాజభోగాలు అనుభవించడం అంటూ శుక్రవారం పుట్టిన వారిలో. ఇక శుక్రవారం పుట్టిన వారు విపరీతంగా ఆడంబరంగా డబ్బులు ఖర్చు చేస్తారు. అయితే వీరికి డబ్బు అనుకూలంగా ఏదో ఒక విధంగా సమయానికి అందుతూనే ఉంటుంది. వీరు ఎవరినైనా ఇష్టపడ్డా, ఎవరితోనైనా స్నేహం చేయాలన్నా బాగా ఆలోచించి చెయ్యాలి. అయితే వీరు మాత్రం బాగా పరిశీలిస్తారు, ఎదుటి వారు వీరు తన నుంచి ఏమి కోరుకుంటున్నారు అనేది పరిశీలించి స్నేహం చేయడం అంటూ జరుగుతుంది. ఒక్కసారి స్నేహం చేశారంటే వీరు పూర్తిగా వాళ్ళని నమ్మడం, పూర్తిగా ప్రేమించడం అంటూ జరుగుతుంది. శుక్రవారం నాడు పుట్టిన వారు ఎక్కువగా పురుషులైతే ఎక్కువ స్త్రీలతో స్నేహాలు ఉండడం జరుగుతుంది. స్త్రీలు కూడా భర్త పట్ల ఎక్కువ ప్రేమ అనురాగాలు ఉండడం, ఎక్కువ స్నేహితులు ఉండడం అంటూ ఎలాగైనా సరే కానీ శుక్రవారం నాటు పుట్టిన స్త్రీ పురుషులు అంతా అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఎందుకంటే శుక్రవారం అధిపతి శుక్రుడు
కాబట్టి విలాసం, శుక్రుడు అంటేనే సుఖం. కాబట్టి మంచి లైఫ్ ఎంజాయ్, జీవితాన్ని ఎంజాయ్ చేయడం అంటూ జరిగితే శుక్రవారం నాడు పుట్టిన వారు తప్పకుండా చేస్తారు. ఇక శుక్రవారం నాడు పుట్టిన వారు ఎలాంటి వృత్తుల్లోకి వస్తారు అని మీకు సందేహం రావచ్చు. శుక్రవారం నాడు పుట్టిన వారు ఇంజనీర్లుగా రావడం అంటూ జరుగుతుంది. మెడికల్ ఫీల్డ్లు, డాక్టర్స్ కావడం కూడా వీరికి బాగా అందులో త్వరగా అవకాశాలు వస్తాయి శుక్రవారం నాడు పుట్టిన వారికి. ఇక ముఖ్యంగా కళారంగంలో శుక్రవారం నాడు పుట్టిన వారు సినిమా రంగంలో నటనలో కానీ, వస్త్రాలంకరణలో కానీ, నాట్యంలో కానీ, సంగీతం పాడడంలో కానీ తప్పకుండా వీరికి సినిమా రంగంలో అవకాశాలు రావడం అంటూ జరుగుతుంది. అంటే కళారంగంలో సంగీతం వాయించడం, నాట్యం చేయడం, నృత్యం చేయడం, వస్త్రాలంకరణ, మరి నటించడం, నాటకాల్లో నటించడం, టీవీ సీరియల్లో నటించడం, ఎక్కువ 10 మందిలో అంటే ఎక్కువ ప్రజలలో మెప్పు పొందడం, ప్రజలలో గుర్తింపు పొందడం అంటూ ఈ శుక్రవారం పుట్టిన వారికి త్వరగా రావడం అంటూ జరుగుతుంది. ఇక ఉద్యోగపరంగా వీరు ప్రొఫెసర్గా, టీచర్లుగా, లెక్చరర్గా రావడం అంటూ జరుగుతుంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్గా, సినిమా డైరెక్టర్లుగా, నృత్య దర్శకులుగా రావడం అంటూ జరుగుతుంది. అడ్వకేట్స్ కావడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. ఇక జడ్జీలు కావడానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. డ్రెస్ డిజైనర్స్ కావడము, పెయింటింగ్స్ వేయడము, మరి కళారంగంలోకి వెళ్ళడము, ఇలాంటివన్నీ ఈ వృత్తులు ఈ శుక్రవారం పుట్టిన వారికి త్వరగా అందులోకి వెళ్ళడం అంటూ జరుగుతుంది. ఇంకా శుక్రవారం పుట్టిన వారికి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి రుగ్మతలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి లంగ్స్ విషయంలో కొంచెం మీరు ధూమపానం కానీ మీరు ఇవన్నీ చేయకూడదు. ప్రాణాయామం, యోగా చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే శుక్రవారం నాడు పుట్టిన వారికి లంగ్స్కు, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు ముఖ్యంగా వాటిపై శ్రద్ధ వహించాలి. ఇక శుక్రవారం నాడు పుట్టిన వారు, మీకు శుక్రవారానికి అధిపతి శుక్రుడు, శుక్రుడికి అధిదేవత లక్ష్మీదేవి, శ్రీ మహాలక్ష్మీదేవి. కాబట్టి శుక్రవారం పుట్టిన వారు మీకు ఏదైనా సమస్యలు వచ్చినా, ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ, ఏమైనా కుటుంబ విషయంలో కానీ, భార్యాభర్తల విషయంలో కానీ, ఆర్థిక పరమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు శుక్రవారం పుట్టిన వారు ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు. అయితే శుక్రవారం నాడు పుట్టిన వారు శుక్రుని మంత్రజపం చేయడంతో పాటు శుక్రుని అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మికి కుంకుమార్చన చేస్తే కూడా మీకు సమస్యలు త్వరగా సమస్యపోయి మీరు త్వరగా బయటపడడం అంటూ జరుగుతుంది. కాబట్టి శుక్రవారం నాడు పుట్టిన వారు అదృష్టవంతులు అని చెప్పొచ్చు, స్త్రీ పురుషులు ఎవరైనా కూడా. కానీ మీరు ఏదైనా సమస్య ఉంటే శుక్రునికి, అధిదేవత అయిన శుక్రునికి పూజ చేయడం, మంత్రజపం చేయడం చాలా మంచిది. మీకు ఎప్పుడు తెల్లని వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. తెల్లని నిమ్మపండు రంగు, క్రీమ్ కలర్, ఎల్లో బట్టలు శుక్రవారం నాడు పుట్టిన వారు ధరించి ఉద్యోగానికి కానీ, వ్యాపారానికి కానీ వెళ్ళినప్పుడు ఇవే బట్టలు మీరు ధరించి వెళ్ళినప్పుడైతే మీకు తప్పకుండా సక్సెస్ కానీ, విజయం కావడం అంటూ జరుగుతుంది. కాబట్టి మీరు ఇలాంటివన్నీ పాటించండి. సర్వేజన సుఖినో భవంతు.